హాయ్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ఓవర్లే నెట్వర్క్ గురించి. ఆల్రెడీ డిఫాల్ట్ ఓవర్లే నెట్వర్క్ స్వామ్లో ఎలా యూజ్ చేస్తామనేది ప్రీవియస్ వీడియోస్లో చూసినాము. అలాగే ఇప్పుడు కస్టమైజ్డ్ ఓవర్లే నెట్వర్క్తో మనం స్వామ్లో ఎలా కమ్యూనికేషన్ ఇస్తాము చూద్దాము. ఈ స్వామ్లో మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ నోడ్స్లో ఉండే కంటైనర్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి. దీనికోసం ఓవర్లే నెట్వర్క్ నార్మల్గా డిఫాల్ట్గా స్వామ్లో ఓవర్లే నెట్వర్క్ యూజ్ చేస్తారు. ఆల్రెడీ డిఫాల్ట్ ఓవర్లే నెట్వర్క్ ఇక్కడ మనం కమాండ్ ఇచ్చి చూడొచ్చు. డాకర్ నోడ్ ls కమాండ్తో మన స్వామ్ అని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ 1 మాస్టర్ 1 వర్కింగ్ నోడ్ ఉన్నాయి. మాస్టర్ కానీ మేనేజింగ్ నోడ్ కానీ అంటారు స్వామ్ మేనేజర్ని. ఇక్కడ ఆల్రెడీ అప్ అండ్ రన్నింగ్లో ఉన్నాయి ఇవి యాక్టివేట్లో. అలాగే మనం ఇక్కడ ఇంకొక కమాండ్ ఇచ్చి డాకర్ నెట్వర్క్ ls కమాండ్తో మన లిస్ట్ ఆఫ్ నెట్వర్క్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇంగ్రెస్ అనేది ఈ నెట్వర్క్ ఓవర్లే నెట్వర్క్ యొక్క డిఫాల్ట్ నెట్వర్క్ నేమ్. ఇది స్వామ్లో చూపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. స్వామ్లో ఓవర్లే నెట్వర్క్లో నెట్వర్క్ డ్రైవర్లో ఓవర్లే డ్రైవర్లో ఇంగ్రెస్ అనేది నెట్వర్క్ నేమ్. అలాగే అదర్ బ్రిడ్జి నెట్వర్క్ ఉంది, బ్రిడ్జి నేమ్ ఉంది, బ్రిడ్జికి ఇంకొక నేమ్ ఉంది, హోస్ట్లో హోస్ట్ నేమ్ ఉంది, నల్లుకు నన్ను ఉంది. ఇవన్నీ కస్టమైజ్డ్ నెట్వర్క్స్. ఈ ఓవర్లే మ్యాక్విలాన్ ఇవి ప్రీవియస్ వీడియోస్లో చూపించినటువంటి కస్టమైజ్డ్ నెట్వర్క్స్. ఈ వీడియోలో నేను ఇప్పుడు చూపించబోతుండేది ఏంటంటే ఓవర్లే నెట్వర్క్లో కస్టమైజ్డ్ నెట్వర్క్ని ఎలా క్రియేట్ చేస్తామో, డాకర్ స్వామ్లో సర్వీసెస్కు కంటైనర్స్కు ఎలా కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తామో ఈ వీడియోలో చూడడానికే. ఈ ఓవర్లే నెట్వర్క్ గురించి ఇంకొకసారి చెప్తున్నాను. ఆల్రెడీ డిఫాల్ట్ ఓవర్లే నెట్వర్క్తో అది డిఫరెంట్, ఈ వీడియో డిఫరెంట్. ఆ వీడియో డిఫాల్ట్ ఓవర్లే నెట్వర్క్తో ఎలా వర్క్ చేస్తామో చూపించాను. ఇది కస్టమైజ్డ్ ఓవర్లే నెట్వర్క్తో మనం ఎలా ఒక్కొక్క కంటైనర్కి స్పెసిఫిక్గా మనం ఈ నెట్వర్క్ని ప్రొవైడ్ చేస్తామో, అలాగే అటాచ్ చేస్తామో అది ఇక్కడ చూపించబోతున్నాం. ఎప్పుడు మనం డిఫాల్ట్ వాల్యూస్ని రియల్ టైంలో యూజ్ చేయరు. సెక్యూరిటీ పర్పస్ ఎప్పుడు కస్టమైజ్డ్ నెట్వర్క్స్ని యూజ్ చేస్తుంటారు. అసలు ఈ ఇంగ్రెస్ అంటే ఏంటి? ఈ ఇంగ్రెస్ అనేది బై డిఫాల్ట్ సర్వీసెస్ డిఫాల్ట్ ఓవర్లే నెట్వర్క్కు అంటే స్వామ్లో డిఫాల్ట్ ఓవర్లే నెట్వర్క్కు అటాచ్ అయి ఉంటాయి. దీన్నే ఇంగ్రెస్ అంటారు. మనకు ఈ ఇంగ్రెస్ అనేది డిఫాల్ట్ నేమ్, ఓవర్లే నెట్వర్క్కు డిఫాల్ట్ నేమ్ ఇంగ్రెస్. ఈ ఇంగ్రెస్ అనేది క్యూబర్నెటిస్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ఇంగ్రెస్కి. ఎందుకంటే క్యూబర్నెటిస్ కూడా క్లస్టర్ కాబట్టి అక్కడ కూడా మనం ఇంగ్రెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మనం ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసి సర్వీసెస్కు కంటైనర్స్కు మధ్య కమ్యూనికేషన్ ఐసోలేషన్ ప్రొవైడ్ చేస్తాము. కంటైనర్స్కు స్పెసిఫిక్గా నెట్వర్క్ ఎలా అటాచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనం. ఇక్కడ ఇంగ్రెస్ అనేది డిఫాల్ట్ నెట్వర్క్ నేమ్. ఈ ఇంగ్రెస్ని మనం కానీ ఏ కస్టమైజ్డ్ నెట్వర్క్స్ని ప్రొవైడ్ చేయకపోతే ఈ ఇంగ్రెస్ నేమ్ని తీసుకుంటుంది. మనం కస్టమైజ్డ్ నెట్వర్క్ని మన కంటైనర్కి అటాచ్ చేసినప్పుడు దానికి మనం సెక్యూరిటీ ఇచ్చినట్లు ఆ కంటైనర్ స్పెసిఫిక్ నెట్వర్క్కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను అటాచబుల్ ఓవర్లే నెట్వర్క్ని క్రియేట్ చేస్తాను. ఫస్ట్ మన కస్టమైజ్డ్ నెట్వర్క్ కోసం దానికి కమాండ్ డాకర్ నెట్వర్క్ క్రియేట్ _driver ఓవర్లే అని మనం ప్రొవైడ్ చేయాలి. అలాగే అటాచబుల్ అనే ఫ్లాగ్ని యూజ్ చేయాలి.
మనం కంటైనర్స్ కానీ సర్వీసెస్ కానీ ఈ నెట్వర్క్తో అటాచ్ చేయడం కోసం ఈ నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు అటాచబుల్ అనే ఫ్లాగ్ని యూజ్ చేయాలి. అలాగే మై ఓవర్లే అనేది నేను ఇస్తున్న నెట్వర్క్ నేమ్. ఇక్కడ నెట్వర్క్ క్రియేట్ అయింది. నెక్స్ట్ సర్వీస్ క్రియేట్ చేసి కస్టమైజ్డ్ నెట్వర్క్ని యూజ్ చేయడం, అలాగే కంటైనర్స్ అటాచ్ చేసి ఎలా టెస్ట్ చేస్తామో, ఆ కంటైనర్స్ సర్వీసెస్తో ఎలా కనెక్ట్ అవుతాయో చూద్దాము. ఇప్పుడు సర్వీస్ని క్రియేట్ చేస్తున్నాను. డాకర్ సర్వీస్ అనేది మన ఆప్షన్. క్రియేట్ అంటే సర్వీస్ క్రియేట్ చేయమని, అలాగే -నేమ్ ఓవర్లే -సర్వీస్. ఈ సర్వీస్కి ఇస్తున్నటువంటి ఓవర్లే సర్వీస్ అనేది నేమ్. -నెట్వర్క్ అనేది మన నెట్వర్క్ ఈ సర్వీస్కి యాడ్ చేయడం కోసం నెట్వర్క్ అనేటటువంటి ఫ్లాగ్ని యూజ్ చేసి మన కస్టమైజ్డ్ నెట్వర్క్ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. ప్రీవియస్ కమాండ్లో మనం క్రియేట్ చేసినటువంటి మై ఓవర్లే నేమ్ అది. ఆ ఫ్లాగ్ యూజ్ చేసి ఈ నెట్వర్క్ నేమ్ మనం ప్రొవైడ్ చేయాలి. అప్పుడే అది కస్టమైజ్డ్ నెట్వర్క్ అవుతుంది. అలాగే రిప్లికాస్ 3 రిప్లికాస్ కావాలని NGINX క్రియేట్ సర్వీస్ క్రియేట్ అవ్వడానికి ఇది కమాండ్. ఇంకొకసారి డాకర్ సర్వీస్ క్రియేట్ -నేమ్ ఓవర్లే -సర్వీస్ అనేది సర్వీస్ నేమ్, నెట్వర్క్ మై ఓవర్లే నెట్వర్క్ అనే ఫ్లాగ్ యూజ్ చేసి మన కస్టమైజ్డ్ నెట్వర్క్ నేమ్ను ప్రొవైడ్ చేసి రిప్లికాస్ 3 నెంబర్స్ కావాలని NGINX సర్వీస్ క్రియేట్ అవ్వడానికి ఈ కమాండ్. సర్వీస్ క్రియేట్ అవుతుంది. సర్వీస్ క్రియేట్ అయింది. మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాము. ఆ టెస్టింగ్ కమాండ్ డాకర్ రన్. ఇక్కడ కంటైనర్ని రన్ చేయడం కోసం రన్ అనే ఆప్షన్ని యూజ్ చేసి -RM రన్ అయిన తర్వాత కంటైనర్ రిమూవ్ అయిపోవడం కోసం నేను ఈ ఫ్లాగ్ని యూజ్ చేశాను. ఎందుకు రిమూవ్ అవ్వాలంటే నేను నెంబర్ ఆఫ్ వీడియోస్కి సేమ్ ఇమేజ్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఉండేటటువంటి నెట్వర్క్స్ అన్నిటికీ నేను ఈ ఎగ్జాంపుల్ని తీసుకున్నాను. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి, ఎందుకంటే ఇక్కడ రేడియల్ బిజీ బాక్స్ ప్లస్ అనేది కర్న్ అనే వర్షన్లో మనకు కోల్ కమాండ్ వర్క్ అవుతుంది. అందుకని నేను ఈ రేడియల్ బిజీ బాక్స్ ప్లస్ కోల్ అనేటటువంటి ఇమేజ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మనము కరెక్ట్గా వర్క్ చేస్తున్నామా లేదా అని మనం ఈ కమాండ్స్తో అయితే మనకు తెలుస్తుంది. ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మనకు కంపెనీలో అయితే వేరే వేరే ఇమేజెస్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ కమాండ్కి వస్తే డాకర్ రన్ -RM అంటే కంటైనర్ రన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోవడం కోసం నేను ఈ RM ఫ్లాగ్ని యూజ్ చేస్తున్నాను. నెట్వర్క్ అనే ఫ్లాగ్ని యూజ్ చేసి నెట్వర్క్ నేమ్ ఇవ్వాలి. ఫ్లాగ్ని యూజ్ చేసి ఈ నేమ్ని ఇప్పుడు మన కస్టమైజ్డ్ నేమ్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బిజీ బాక్స్ ఇమేజ్ కోల్ ఇమేజ్ తీసుకొని ఇక్కడ కమాండ్ కూడా కాల్ ఓవర్లే సర్వీస్ నేమ్ ప్రొవైడ్ చేసి :804 పోర్ట్ నెంబర్ని యూజ్ చేస్తున్నాను. మనం రన్ చేసినప్పుడు ఆ కమాండ్ని మనకు NGINX వెల్కమ్ పేజీ ఓపెన్ అయింది. అంటే మనం పర్ఫెక్ట్గా ఈ కమాండ్తో మన కస్టమైజ్డ్ నెట్వర్క్ని టెస్ట్ చేసుకున్నాము. దీనివల్ల మనకు ఏం తెలుస్తుందంటే కంటైనర్స్ సర్వీస్తో కమ్యూనికేట్ అయినట్లు మనకు ఈ కమాండ్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇలా మనం ఓవర్లే నెట్వర్క్ డ్రైవర్ తోటి డాకర్ స్వామ్లో ఇన్గ్రెస్ అనేటటువంటి నెట్వర్క్ నేమ్ డిఫాల్ట్గా ఉంటుంది ఓవర్లే నెట్వర్క్కి. ఇంగ్రెస్ అనేటటువంటి మనం
ఇంగ్రెస్ని ఏది ప్రొవైడ్ చేయనప్పుడు ఇంగ్రెస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అప్పుడు మన డాకర్ స్వామ్లో ఉండేటటువంటి కంటైనర్స్ అన్నీ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతుంటాయి. అలా కాకుండా ఒక స్పెసిఫిక్ నేమ్తో సింగిల్ కంటైనర్ రన్ కమ్యూనికేట్ అవ్వడానికి మనం ఇలా కస్టమైజ్డ్, అలాగే మనం ఈ కంటైనర్స్కి నెట్వర్క్ సెక్యూరిటీ కూడా కల్పించినట్లు అవుతుంది. అందుకే ఇక్కడ కంటైనర్స్ సర్వీసెస్తో ఎలా రన్ అవుతున్నాయో ఈ వీడియోలో చూపించాను. ఈ కమాండ్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ని క్రియేట్ చేసి, అలాగే బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ కమాండ్స్ అన్నీ ఈజీగా మనకు గుర్తుండిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూశారు కదా, నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు కానీ ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.